మైట్ నాట్ బి బృందా గాని లేదంటే హేమంత్ గాని దొరక్కపోయి ఉంటే ఇది ఇలాగా ప్రాజెక్ట్ అవుట్‌పుట్ వచ్చేది కాదేమో. సో, డెఫినెట్‌లీ. దాన్ని బట్టి ఏమైనా మార్పులు చేయాల్సొస్తే అప్పుడు మీరు చేయగలిగేవారా అసల? ఆహ్, బృ హేమంత్ వాళ్ళని, బృందా వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళకి కూడా థాట్ ప్రాసెస్ అదే ఉండే. ఈ సినిమా నుంచి డబ్బులు ఎంత రిటర్న్ వస్తాయి, ఎంత లాభాలొస్తాయి అనే ఒక థాట్ ప్రాసెస్ లేదు. ఆహ్, ఈ సినిమా విషయంలో మాకున్న థాట్ ఒకటి మంచి కథ చెప్పాలి. హ్మ్. మా పర్పస్ సర్వ్ అయితే చాలు. అంతకంటే మేము అలాంటి థాట్ ప్రాసెస్ ఉన్నారు కాబట్టి ముత్తయ్య వాస్ పాసిబుల్ విత్ ట్రూ. దెమ్ అన్నమాట. ఒకవేళ కమర్షియల్ థాట్ ప్రాసెస్‌లో ఉండి ఉంటే మేబీ దానికి కావాల్సిన జాగ్రత్తలు, ఆహ్, దానికి కావాల్సిన థింగ్స్ అన్నీ యాడ్ అయ్యి ఒక్కొక్కసారి ఆహ్, ఆహ్, ఫైనల్ ప్రొడక్ట్ మీద అది కొంచెం మేబీ ప్రభావం ఎఫెక్ట్ చూపే పడే అవకాశాలుంటాయి. ఛాన్సెస్ కూడా హ్మ్. ఉంటుండే. బట్ ఎవ్రీథింగ్ వాళ్ళ గోల్ కూడా అదే. నా గోల్ ఏంటి ఫైనల్‌గా ఒక మంచి కథ చెప్పాలి. ఆహ్, ఆహ్, విచ్ ఈస్ సో ఎంటర్‌టైనింగ్. బేసిక్‌గా మీరు సినిమా స్టార్ట్ చేసేయడం కూర్చుంటే ఇట్ ఈస్ నాట్ ఆర్ట్ హౌస్ ఫిల్మ్. ప్యూర్‌లీ ఆర్ట్ హౌస్ ఫిల్మ్ లాగా ఏమి ఉండదు బేసిక్‌గా. లేదు. సో, యాక్టివ్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఎమోషన్స్ అందులో. ఉంటాయి. ఎమోషన్స్ ఉంటాయి. సో, తెలుగు సినిమాలో ఉండాల్సిన సౌండింగ్ అంతా అందులో ఉంటది బేసిక్‌గా. సో, ఆహ్, వెరీ పాజిటివ్‌గా స్టార్ట్ చేశామండి. హ్మ్. స్టార్ట్ చేసేటప్పుడు కూడా ప్రొడ్యూసర్‌లు గాని ఎవ్రీవన్, డీఓపీ, యాక్టర్స్ ఎవ్రీవన్ చాలా మంచి కథ చేయబోతున్నాము. చాలా మంచి సినిమా చేయబోతున్నాం అనే ఒక థాట్ చాలా స్ట్రాంగ్‌గా పెట్టుకొని చేసినాం బేసిక్‌గా. ఈవెన్ ప్రొడ్యూసర్‌లు కూడా ఆలోచించలేదు. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ప్రొడ్యూసర్స్ కూడా ఆహ్, డబ్బుల గురించి ఆలోచించకుండా చాలా స్ట్రాంగ్‌గా చేశారు. బట్ దీని టార్గెట్ మాత్రం మొదటి నుంచి ఓటీటీయే ఉండే అన్నమాట బేసిక్‌గా. ఓకే. థియేటర్‌లో థియేటర్‌కి వాస్ చేయాలన్న నాట్ అన్ ఆప్షన్. అస్సలు ఓకే. ఆప్షన్ లేకుండే బేసిక్‌గా. ఆ క్లారిటీ ఉంటే ఫైన్. యాహ్! ఓటీటీయే స్ట్రాంగ్ టార్గెట్ ఉండే. బట్ ఐ హోప్ అంటే ఆహ్, ఇంకా ఈ ఫిల్మ్ ఇంకా వెళ్తది బేసిక్‌గా. ఆహ్, ఫైనాన్షియల్లీ గూడా ప్రొడ్యూసర్స్ విల్ బి సో హ్యాపీ అనే ఒక నేను సో, అది బిలీవ్ చేస్తున్నాను ఈస్ ఇట్ ఫైనాన్షియల్లీ. వైబుల్ యాస్ ఆఫ్ నౌ? అంటే ఇప్పుడు ఈటీవీకి సేల్ చేసిన తర్వాత ఇట్ ఈస్ ఇదంతా డూయింగ్ కూడా గుడ్. ఈవెన్ డూయింగ్ గుడ్. ఈటీవీ షేరింగ్ పీపుల్, బేసిస్ మీద ఇప్పుడు రిలీజ్ యాహ్! చేసింది. యాహ్! ఓకే. ఓకే. ఈటీవీ పీపుల్ ఆల్సో సెడ్ దట్ ఇట్ ఈస్ యూ మేడ్ ఇట్ అండ్ ఇట్ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ అనే ఓకే. ఓకే. ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు బేసిక్‌గా. రీసెంట్‌లీ నేను ప్రీమియర్‌లో కలిసినప్పుడు హుహుహు. దే హావ్ గివెన్ గ్రేట్ ఫీడ్‌బ్యాక్ యాక్చువల్లీ. ఓకే. యాహ్!